హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు అజయాన్. నా పేరు అజయ్ రోజా. సో ఈ రోజు మనం ఉన్నాం గోవింద్ టెర్రకోటాస్. సో ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మరి అమ్మమ్మ కాలం లాంటి ఆ మట్టి పాత్రల వెరైటీస్ ఇక్కడ ఉన్నాయని తెలిసి అలా కొందామని వచ్చినావా చూద్దామని వచ్చినావా? రెండు సో అంటే ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి నేను చూసినంత వరకు. సో మరి మినిమం 1000 రూపీస్ బిల్ చేయాలంట, అది మాత్రం గుర్తు పెట్టుకొని రండి. మినిమం 1000 రూపీస్ అండ్ 3000 నుంచి పైకి చేస్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళు. సో మరి లోపలికి వెళ్దాం, మరి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడైతే మనం ఉన్నాం గోవింద్ టెర్రకోటాలో. సో మనతో పాటుగా వినోద్ అన్న ఉన్నాడు. సో వినోద్ అన్న ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయని చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే అప్పట్లో మన అమ్మమ్మ కాలాల్లో మట్టి పాత్రలలో మనం వండుకొని తినేవాళ్ళం అప్పట్లో. ఇప్పట్లో కాదు, ఇప్పుడు అందరికీ స్టీల్ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. సో అవన్నీ ఇక్కడ వచ్చాయన్నమాట. న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి, వాటి అన్నిటిని ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో హాయ్ అన్న, ఎట్లున్నారు? మంచిగా ఉంది. సో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఈసారి? ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చాయి ఈసారి? మాక్సిమం మోడల్స్ న్యూ మోడల్స్ ఉన్నాయి. ఓకే, అన్ని క్వాలిటీ దొరుకుతాయి మా దగ్గర ఇప్పుడు ఈసారి వచ్చేసి. ఓకే, సో ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చాయి చూపెడతారా? ఇవి వచ్చేసి మట్టి పాత్రలు మొత్తం మీకు అన్ని మోడల్స్ లో ఉంటాయి. కుకింగ్ గురించి ఉంటాయి, యూజ్ అండ్ త్రో ఉంటాయి, హోటల్స్ గురించి కూడా వాడొచ్చు మీరు. జగ్స్, బాటిల్స్, కప్స్, పచ్చడి జాడీలు ఇవన్నీ దొరికిపోతాయి మా దగ్గర. మట్టిలో సిరామిక్స్ లో, పింగాణిలో అంటే పచ్చడి జాడీలు కూడా ఉండిపోతాయి మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ మోడల్స్ అంటే ఇడ్లీ వచ్చినాయి, లైక్ ప్రింటెడ్ వల్ల వచ్చినాయి, విత్ హ్యాండిల్ కూడా ఉన్నాయి. ఓకే, స్టీల్ హ్యాండిల్ కూడా ఉన్నాయి మన దగ్గర. మొత్తం అన్ని మోడల్స్ ఇప్పుడు మీకు చూపెట్టేస్తాం. మీకు మట్టిలో డిన్నర్ సెట్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మన దగ్గర. సో ఇది ఇడ్లీ పాత్ర. సో మనం ఇంట్లో నార్మల్ గా స్టీల్ లో వాటిలో చూసుకుంటాం, కానీ ఇది కంప్లీట్ గా మట్టితో చేసింది అనమాట. కంప్లీట్. సో 3 వస్తాయి, 3 ప్లేట్స్ వస్తాయి మనకి. ఈ దాని ప్రైజెస్ వచ్చేసి 1450 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర. ఓకే, 1450 నుంచి. హోల్సేల్ లో కావాలంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి. ఓకే, హోల్సేల్ లో తీసుకుంటే వేరే ప్రైజెస్ ఉంటాయి తక్కువ. సో ఇక్కడికి వస్తే ఒకవేళ ఒకటే తీసుకుంటే మాత్రం విత్ గ్లాస్ లిడ్ వస్తుంది, దీనికి గ్లాస్ లిడ్ ఉంటుంది కంప్లీట్ గా. ఓకే, సో రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ప్రీమియం క్వాలిటీలో వస్తాయి. ఈ దాని నెంబర్ రబ్బర్ కూడా వస్తుంది మీకు. ఓకే, ఇంకా రైస్ కుక్కర్స్ ఉన్నాయి. నార్మల్ క్వాలిటీలో కావాలంటే నార్మల్ క్వాలిటీలో కూడా ప్రెషర్ కుక్కర్ ఉంటుంది దీనికి. ఓకే, ఈ ప్రెషర్ కుక్కర్, ఇది కూడా ప్రెషర్ కుక్కరే. అక్కడ రైస్ కుక్కర్ ఉంది. ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల, చాలా దాచాము. ఇది రైస్ కుక్కర్, ఇది రైస్ కుక్కర్ అన్నమాట. సో ఇది కంప్లీట్ గా మట్టి, కంప్లీట్ మట్టి, ప్యూర్ మట్టి. ఇలా ఎట్లాంటి ఏం ఉండవు, కలర్ గిల్లర్స్ అట్లాంటివి ఏం వాడండి. సో ఇది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయాల్సిందే. డైరెక్ట్. ఇది బిర్యానీ హండి. ఓకే, సో ఇవన్నీ మట్టితో చేసినాయి అనమాట. సో అప్పట్లో అంటే మీరు లేరు, నేను లేరు, అంటే చూసి అమ్మమ్మలు ఉండొచ్చు. అమ్మమ్మల కాలంలో ఇలాంటివి వాడేవాళ్ళు. సో కొంచెం హెల్దీ ఉండేది ఎక్కువ. ఒకప్పుడు చెప్పేవారు అన్నమాట, మనకు వేరే మన ఇండిపెండెన్స్ టైంలో అంట గిన్నెలు మార్చి ఇందులో తింటే వీళ్ళు వీక్ అయిపోతారు అని చెప్పేసి మనకు ఇప్పుడున్న స్టీల్ గిన్నెలు ఇవన్నీ వాళ్ళు తేవడం జరిగిందంట. సో మనల్ని వీక్ చేయడానికి తీసుకొచ్చారు. అంతకు ముందు మాత్రం ఇవే దీంట్లోనే వండుకునేవారు అనమాట. సో మన ఇమ్యూనిటీ తక్కువ అయిపోవాలని చెప్పేసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతుందో అది వాళ్ళు ప్లాన్ చేశారనమాట. ఇది వచ్చేసి మీకు సర్వింగ్ కోసం హోటల్స్లలో ఉంటాయి అవి. సర్వింగ్ కోసం ఇది వాడుకోవచ్చు. హీటింగ్ కూడా పెట్టుకోవచ్చు, హీట్ చేస్తే కూడా ఏం కాదు ఈ ఐటమ్ కి. కంప్లీట్ బిర్యానీ సర్వింగ్ కోసం వస్తుంది. విత్ ఈసారి స్పూన్స్ కూడా వచ్చేసినాయి మా దగ్గర మట్టివి. ఓకే, సో మీరు సర్వింగ్ గురించి బెటర్ ఉంటుంది వాడుకోవడానికి. ఇందులో వేడి కూడా చేసుకోవచ్చు అంట. సో కింద మంట పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మీకు, పెట్టుకోవాలంటే. సో ఇందులో స్పేస్ ఉంది కదా, ఇందులో మంట అంటే మంట పెట్టకూడదు, అవి బొగ్గు వేడి చేసి ఇందులో పెట్టాలన్నమాట. సో బొగ్గు మీద పెట్టవచ్చు. సో అన్న నెక్స్ట్ ఐటమ్ ఇదిగోండి, ఇవి కర్రీస్ కోసం. ఓకే, చిన్న చిన్న సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజ్, 3 సైజెస్ లో ఉంటుంది. ఓకే,
సో ఒక దాంట్లో సరే. పప్పు చారు, ఒక దాంట్లో చికెన్, ఒక నేను దాంట్లో సరే. మటన్. చట్నీ ఏ దాని గురించి అయినా వాడుకోవచ్చు. ఓకే. స్పూన్ అయితే వాడు స్పూన్ మట్టి. అయితే ఎక్కడైనా వాడుకోవచ్చు, ఆ, మట్టిది కాబట్టి. మట్టి. మ్హూ. ఇట్లా సో ఇది ఇందులో ఇది ఇది దాల్ హండి అవి. ఓకే, దాల్ హండి. ఇది కంప్లీట్ దాల్ హండి. ఓకే, సో ఇది పప్పుది అనమాట. సో ఇది మాత్రం స్టీల్ది వచ్చింది, హోల్డింగ్ కి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి. సో వేడి వేడిగా అలా ఉన్నప్పుడు బెటర్ కొంచెం. ఉంటుంది, దానికి ప్రాబ్లం ఉండదు దాంట్లో. ఇది వచ్చేసి కలర్లో ఓకే. ప్రింటెడ్ వర్జన్లో. ఆహా. ఇది కూడా బిర్యానీ హండి. మ్హూ. సైజ్ డిఫరెన్స్, స్మాల్ సైజ్లో, మీడియం సైజ్, ఓకే. ఇంకా స్మాల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. మ్హూ. ఇందులోనే మళ్ళీ హ్యాండిల్ విత్ హ్యాండిల్ వస్తుంది. విత్ హ్యాండిల్. మ్. సో ఇంకోటి కూడా ఉంది, నేను చూసా. ఇది వాటర్ జగ్. ఇది వాటర్ జగ్ అనమాట. టీ అవి వాటికి వాడుకోవడానికి. ఓకే, ఇది టీ చాయ్. టీ చేసుకోవడానికి. టీ చేసుకోవచ్చు, మిల్క్ మ్. ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. ఓకే. హ్యాండిల్ కూడా వస్తుంది దీనికి మీకు. ఆహా. సో ఈ హ్యాండిల్ తోని అలా టీ వాడుకోవచ్చు. వేడి చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు. టీ Okay. మిల్క్ ఏ సో దానికైనా వర్క్ వచ్చేస్తుంది. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అంటే దీని లైఫ్ అనేది ఉంటది కదా? లైఫ్ అనేది ఉంటుంది. 1-2 years వాడచ్చు మీరు. 1-2 years వాడొచ్చు. ఈజీగా వాడచ్చు ఓకే. ఈ ఐటమ్స్ నేను చూపెట్టిన ఐటమ్స్ అయితే వాడచ్చు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఉన్న మట్టి పాత్రలు 1-2 years అయితే ఈజీగా వాడొచ్చు వాడచ్చు. ఈజీగా. అది సురాయన విత్ గ్లాస్ వస్తుంది మన దగ్గర. ఓకే, సో ఆఫీస్ లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఆ. ఉంటది ఇది. సో Better, pure ఎట్లయినా water. వచ్చేది సమ్మర్ కాబట్టి. సో సమ్మర్ Cool కోసం water. స్పెషల్ సమ్మర్ లోనే ఉంటాయి మా దగ్గర వచ్చేసి ఐటమ్స్. ఇవన్నీ ఐటమ్స్ కూడా ఓన్లీ జనవరి ఫిబ్రవరి 2 months, మాక్సిమం 3 months ఉంటాయి అంతే. ఓకే, జనవరి ఫిబ్రవరి మార్చి 3 months ఉంటాయి. తర్వాత అవైలబుల్. తర్వాత మా వర్క్ ప్లే లోనే జరుగుతాయి కాబట్టి గణేష్ వర్క్ లో వెళ్ళిపోతాం మేము. ఓకే. మట్టి గణేష్ అవన్నీ మా వర్క్ ఉంటాయి కాబట్టి సో సీజనల్ గానే అమ్ముతాం మేము. యాక్చువల్ గోవింటర్ హోటల్స్ లో సీజనల్ ఐటమ్స్ ఉంటాయి. దీపావళిలో దీపావళి ఐటమ్, గణేష్ లో గణేష్, సమ్మర్ లో సమ్మర్ ఐటమ్స్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో ఇవి స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్ గా ఇప్పుడు. సో ఇవన్నీ కిచెన్ లో వాడే మట్టి కంప్లీట్ కిచెన్ ఐటమ్స్. కిచెన్ ఐటమ్ అన్నమాట. సో వేరే కూడా చూద్దాం, అంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, జార్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం మనం. సో ఇవన్నీ కిచెన్ లో వాడే ఐటమ్లు అనమాట. సో అవును. హెల్త్ కి మంచిది ఇందులో చేసుకుంటే. అదన్నా ఇవి సోంపు గురించి సర్వింగ్ కోసం లాస్ట్ హోటల్స్ లో వాడతారు. ఇవి ఓకే. ఇంట్లో కూడా వాడొచ్చు ఇప్పుడు మీరు. మన దగ్గర వచ్చేసినాయి. ఇంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. మీకు చూపెట్టేస్తాం మీకు ముంగల ఇప్పుడు. దీని ప్రైజెస్ కూడా మీకు డీటెయిల్స్ లో చెప్పేస్తాం. ఇవి వచ్చేసి డిన్నర్ సెట్స్ మొత్తం కంప్లీట్ గా. ఇందులో వచ్చేసి బాక్స్ లో 2 sets వస్తాయి. 2 సేమ్ 2 కటోరీలు వస్తాయి విత్ స్పూన్ గ్లాస్ ప్లేట్స్. 2 plates వస్తాయి. ఇది వచ్చేసి 550 రూపీస్ లో ఉంటాయి మన దగ్గర. సో సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవి వాటర్ బాటిల్స్, కుండలు, దాంతో పాటు ఎమ్మి ఎమ్మి పచ్చళ్ళు. సో అట్లా సమ్మర్ హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అట్లా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు మనకి మామిడికాయ పచ్చడి ఎమ్మి ఎమ్మి, తర్వాత లెమన్, టమాటో, ఇవన్నీ కూడా ఎట్లయితే చేస్తారో వీటికి కావాల్సిన పచ్చడి జాడీల గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చడి జాడీలు అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 295 రూపీస్. స్టాండర్డ్ ఉంది జాడీ. అండ్ ఇది వచ్చేసి 210 రూపీస్. అండ్ ఈ మోడల్ వచ్చేసి 265 రూపీస్. అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ 265 ఆ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ పచ్చడి జాడి. ఎక్కితవే 265 రూపీస్ అంటండి ఇది. ఒకవేళ లేదు మీకు ఇట్లా ప్లెయిన్ గా వద్దు, మా పచ్చడి జాడి చాలా మంచిగా అనిపించాలనుకుంటే కనుక ఇది చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 265. कितना रख सकते हैं इसमें पचड़ी? 1 किलो रख सकते हैं? नहीं नहीं, इतना कायल बोल के रहता ना. 4 kg. 4 kgs. మన హిందీ మామూలుగా ఉండదు. 4 kgs ఆఫ్ పచ్చడి ఇందులో వేయొచ్చు అనమాట. సో ఇంకా చాలా 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 ఇక్కడ ప్రింటెడ్ జాడీలు ఉన్నాయి. చిన్న చిన్నవి ఇంట్లో మనము డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చిన్ని జాడీలు. తర్వాత లేదు మనం పిన్ని వాళ్ళకి పార్సల్ చేస్తుంటాం, లేదు మన బాబాయ్ వాళ్ళకి పంపిస్తాం, అత్త వాళ్ళకి పంపిస్తాం. సో అలాంటి టైం అంటే వాళ్ళకి షేర్ చేస్తాం కదా. సో ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. మరి ఈ చిన్న జాడీలు ఎంత? 120 rupees. ఓకే, ఈ చిన్న జాడీ జస్ట్ ఫర్ 120 రూపీస్ అండి. ఇందులో నాకు తెలిసి 1 kg పచ్చడి ఖచ్చితంగా పడుతుంది. ఫుల్ మంచి ప్రింట్ వచ్చింది. అంటే ఇంట్లో చాలా కలర్ఫుల్ గా కనిపించడానికి ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఓవల్ జాడీ ఏదో చూడగానే బాగా నచ్చేసింది, కొత్త కలెక్షన్. సో ఇస్కా ప్రైస్ క్యా హై? 350 rupees. 350 రూపీస్ అంటండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఏదో వాటర్ మెలన్ ఉన్నట్టు. వీటి లిడ్స్ ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయంటే అంత స్టాండర్డ్ గా ఉన్నాయి. అండ్ చూడండి లిడ్డే దీని మంచి ప్రింట్ వచ్చింది. ఇస్కా ప్రైస్ 350 rupees. 350 రూపీస్ అన్నమాట ఇది. అండ్ ఏ వాలా
350 हो गया 350 ये सब 350 का है. సో ఈ జాడీలన్నీ కూడా 350 రూపీస్ అంటండి. చాలా బ్యూటిఫుల్ జాడీ కలెక్షన్ ఉంది ఇక్కడ. చూస్తుంటేనే ఇప్పుడే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి అమ్మమ్మ తొందరగా పచ్చడి పెట్టు, నేను జాడీలు తీసుకొచ్చిన నీకోసం అని చెప్పాలనిపిస్తుంది. బట్ ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మనం తప్పకుండా తీసుకుపోదాం. చాలా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి మోడల్స్, చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చిన్న సైజ్ పచ్చడి జాడీలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి 115 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఫర్ 75 రూపీస్. 75 రూపీస్ కి ఇంత స్టాండర్డ్ కలెక్షన్, స్టాండర్డ్ జాడీ చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. 75 రూపీస్ అంటే వావ్ రోజా జస్ట్ ఫర్ 75 రూపీస్ నిజమేనా అని అనొచ్చేమో. సో ఇవి కూడా చిన్న జాడీలు 75 రూపీస్కే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 175 రూపీస్ అనమాట. అండ్ ఇవి కొంచెం పెద్ద జాడీలు, ఇవి 410 రూపీస్. సో పచ్చడి జాడీల కలెక్షన్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. సో ఒక వింటేజ్ లుక్ లో మన డైనింగ్ టేబుల్ కనిపించాలంటే గనక, మన కిచెన్ కనిపించాలనుకుంటే గనక, సో ఆయిల్ కి ఇప్పుడైతే మనం అన్ని ప్లాస్టిక్ వాడేస్తున్నాం కదా, లేదు అప్పట్లో ఆయిల్ ఇందులో పోసుకొని జస్ట్ ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకుంటే కొలెస్ట్రాల్, బీపీలు ఇట్లాంటివి రావు అనమాట. సో జస్ట్ ఫర్ 120 రూపీస్ అండి. వాటర్ బాటిల్స్ లో కూడా మంచి హ్యాండ్ పెయింట్ వాటర్ బాటిల్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి వీటి మీద చూడండి. సో ప్లెయిన్ అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అట్లా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయాలని చెప్పేసి, సో ఇక్కడ ఈ వాటర్ బాటిల్స్ తీసుకొని మీరు ఏదైనా ఆర్ట్ చేసినా చేయొచ్చు. బట్ ఇక్కడ ఆర్ట్ వేసినవి కూడా ఉన్నాయి. ఇసుక ప్రైస్ కే 165 రూపీస్ అంటండి ఒక బాటిల్. ప్లెయిన్ బాటిల్ का प्राइस क्या है? सेम रहता 70. नहीं सेम रहता सर 165. अच्छा प्रिंटेड भी सेम और नॉर्मल भी सेम. సో ప్రింటెడ్ కూడా సేమ్ ప్రైస్ ఉందంటండి. నార్మల్ వాటర్ బాటిల్ కూడా సేమ్ ప్రైస్ 165 రూపీస్ ఉంది. అండ్ చూద్దాం రండి ఇంకేమేమి ఉన్నాయో. సో ఇది నల్ల మట్టి కుక్కర్ అన్నమాట. సో 950 రూపీస్ అంట. మంచి ప్రెషర్ కుక్కర్, లిడ్ సాలిడ్ లిడ్ ఉందండి. సో ఇవి కొంచెం కాస్ట్లీ అనమాట. 395 రూపీస్ అంట ఈ ప్లేట్. ఇక్కడ మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడికి వస్తే విజిట్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ కడాయి మోడల్ విత్ సెట్ అనమాట. కడాయి కలర్ చూసినారా ఎంత బాగుందో. మామూలుగా మనం కడాయిలో బ్లాక్ చూస్తాం కదా, ఇక్కడ మంచి కలర్ఫుల్ లైక్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఇలాంటి వాటికి మంచిగా యూస్ చేయొచ్చు. అసలు అంటే నాకు ఎట్లా ఎక్సైటింగ్ అవుతున్నా అంటే, అదే ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఏమంటారు మట్టి పాత్రలు వాడారా అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం దంచుతాం కదా మసాలాలు అవన్నీ. సో చిన్నివి. సో సమ్మర్ వచ్చేసింది. సో సమ్మర్ అనగానే చల్ల నీళ్ళు కావాల్సి వస్తుంది కదా. సో ఫ్రిడ్జ్ వాటర్ ఏమో ఎక్కువ ప్రిఫర్ చేయరు. కాకపోతే కుండలో వాటర్ అన్నా కానీ అవి చాలా హెల్దీ అని కూడా అంటుంటారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ బాటిల్ ఉంది. సో మట్టితో చేసిన బాటిల్ విత్ క్యాప్. సో మనం ఆఫీస్ కి, కాలేజ్ కి కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ ప్రైస్ కి 110 రూపీస్. ఇది 110 రూపీస్ అంటండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జగ్, మట్టి జగ్. ఇస్కా ప్రైస్ 85 రూపీస్. సో ఇది 85 రూపీస్ అంటండి. ఇలా వాటర్ మంచి గ్లాస్ లో తీసుకొని తాగేయచ్చు. అండ్ ये डिनर सेट का प्राइस क्या है? 550 है. 2 प्लेट्स आते हैं उसमें. एक प्लेट 2 कटोरिया, एक గ్లాస్. చూడండి ఇది డిన్నర్ సెట్ అన్నమాట. మనం మామూలుగా బయట డిన్నర్ సెట్ తీసుకుంటే కనుక ఒక 1500 ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ డిన్నర్ సెట్ ఏంటంటే 2 ప్లేట్స్, 2 కప్పులు, మంచి పెరుగు అలా వేసుకోవడానికి విత్ స్పూన్, అండ్ వాటర్ తాగడానికి గ్లాస్. సో ఇది 550 కా. ఓకే, సో మనం అన్ని చూసినాము. దాంతో పాటు మనం స్పూన్స్ కూడా చూడాలి కదా, చాలా బందోబస్తు స్పూన్స్. సో చిన్న సైజ్ వచ్చేసి 30 రూపీస్ అండ్ పెద్ద సైజ్ వచ్చేసి 60 రూపీస్ అండి. మట్టి స్పూన్స్ అన్నమాట. సో 6 పీస్ కప్ సెట్స్ అన్నమాట. లైక్ డిఫరెంట్ మోడల్స్. ఒక మోడల్ వచ్చేసి ఇది అండ్ ఒక మోడల్ వచ్చేసి ఇది. లేదు మీరు ఇంకొంచెం లైక్ సింపుల్ గా ఏదైనా ప్రిఫర్ చేస్తా అంటే కనుక, సైజ్ ఏదైనా చిన్నగా కావాలనుకుంటే కనుక ఈ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే కనుక ఈ మోడల్స్ అవన్నీ చూసి మీకు నేమ్ నచ్చుతుందో అది తీసుకోకుండా అయితే అసలు ఉండరు, పక్క తీసుకొని వెళ్ళిపోతారు. మరి మట్టి కుండలు, మట్టికి సంబంధించిన అవన్నీ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఓన్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్సే అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత ఉండవు. సో ఇవి ఫ్లవర్ వాజెస్ అనమాట. సో ఇందులో ఇంటీరియర్కి వాడతారు ఇవి ఎక్కువగా. ఇవైతే 12 మంత్స్ అవైలబుల్లో ఉంటాయంట. సో 3 సెట్స్ యాక్చువల్గా. సో 3 పీస్ అనమాట. సో 295 3 పీసెస్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ వేరు రేట్స్ ఉన్నాయి. సో ఇది ఒక్కటి 300. అంటే ఇందులో ఏది తీసుకున్నా కూడా మీకు 300 పడుతుంది. సైజ్ ప్రకారంగా కూడా రేట్లు తక్కువ ఎక్కువ ఉన్నాయి. సైజ్ చిన్నగా ఉంది కదా, ఇది 200 మాత్రమే. సో అదనమాట సంగతి. మరి ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? సో బాగున్నాయి. అంటే మట్టి కుండల్లో తినడం హెల్త్ కి చాలా మంచిది అంటారు. అంటే ఎలాంటి డిసీజ్లు రావు. నేను చెప్పా కదా, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించడానికి అప్పట్లో అవన్నీ అంటే స్టీల్ కానివ్వండి, ఇంకోటి కూడా ఏదో ఉంటుంది ఆ మెటల్, నాకు గుర్తొస్తలేదు. సో ఆ మెటల్స్ అన్ని కూడా వాళ్ళు ప్లాన్ వేసి మరీ తీసుకొచ్చారంట.
అంటే ఇండియన్స్ కి వీటిలో అన్నం పెడితే అవి తిని వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోద్ది. సో మనం చెప్పినట్లుగా పడి ఉంటారు. ఇప్పుడు బలం లేదనుకోండి, ఎవరితో గొడవ పడతాం మనం? అదే విష Yeah. అంటే ఇప్పుడు లేదు కదా, స్టీల్ ప్లేట్లు తింటున్నాం కదా. సో ఎక్కువ ఇమ్యూనిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళ కింద పడి ఉండేవారు అనమాట. సో దాని తర్వాత మెల్లిగా మన వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఆ మట్టి కుండలకి షిఫ్ట్ అయ్యారు. అవును. సో అమ్మమ్మ కాలంలో, మన కాలంలో కాదు, అమ్మమ్మ కాలంలో ఇలాంటి వాటిలోనే తినేవారు అనమాట. నైస్. సో అట్లా అమ్మమ్మ కాలం నాటి ఇలాంటివన్నీ చూస్తుంటే కనుక నిజంగా మస్తు అనిపిస్తుంది. మేబీ అన్ని కొనుక్కోకపోయినా మనం కొన్ని వరకు అయితే మనం ఇంట్లో ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం, దీనిలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లు ఏం చేయాలి? బిఫోర్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అంటే కనుక ఇవన్నీ కూడా జస్ట్ 3 months ఉంటాయి సమ్మర్ వరకు. మిగతావి మన సెరామిక్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా 365 days ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ గోవింద్ టెరకోటాస్. అండ్ మరి ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి? Do like, షేర్, comment and and subscribe.